హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లలిత అని మాట్లాడుతూ ఉన్నాను. సో జనరల్గా మనము ఒక ముగ్గురు నలుగురం కలిసినా కానీ మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే, నేను ఎందుకో ఈ మధ్య డార్క్ అయిపోతూ ఉన్నాను, ఎండలో కూడా వెళ్ళను, అసలు సూర్యుడు అనేవాడే తగలడు, అయినా కానీ ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఉన్నంత కలర్ ఇప్పుడు లేను. ఈ టాపిక్ ఎవరికి వస్తుందంటే 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి వస్తూ ఉంటుంది, మగవాళ్ళకి కాదు, ఆడవాళ్ళకి. సో నా దగ్గరకు వచ్చే కంప్లైంట్ కూడా పిగ్మెంటేషన్ తర్వాత మేజర్ కంప్లైంట్ ఇదేమ్మా. 5 ఇయర్స్ బ్యాక్ బాగున్నాను, లేదా 1 ఇయర్ బ్యాక్ బాగున్నాను అంటే నేను అడుగుతాను, జాబ్ చేస్తున్నారా, ఏమైనా ఎండలో తిరుగుతారా అని. అస్సలు తిరగము, ఇంట్లోనే ఉంటాము, హౌస్ వైఫ్స్ అని చెప్తారనమాట. హౌస్ వైఫ్స్ అయితే కూడా కొంతమంది గార్డెనింగ్ చేస్తారు, కొంతమంది ఆనందంగా బయటనే బట్టలు ఉతుక్కుంటూ ఆరేస్తూ ఉంటారు 15-20 నిమిషాలు. లేదా ఇంకేదన్నా ఎండ మంచిది కదా అని మిట్ట మధ్యాహ్నం 11 గంటలకి 12 గంటలకు ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా అమ్మ, ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేము. ఎందుకంటే ఎండలో నించొని నల్లబడితే ఏ ప్రోడక్ట్, ఏ క్రీమ్, ఏ లోషన్ మిమ్మల్ని బాగా చేయగలదు రోజు నించు ఉంటే? చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లము, పిల్లలకు లంచ్ బాక్స్ తీసుకెళ్తూ ఉంటారు ఆఫ్టర్నూన్. నేను అడుగుతానమ్మా, స్కార్ఫ్ ఏదన్నా కట్టుకెళ్తారా, లేదా గొడుగన్నా వేసుకెళ్తారా అంటే, ఏంటో మేడం మొహమాటంగా ఉంటుంది అంటారు. ఇవన్నీ కారణాలమ్మా జనరల్గా నల్లబడ్డానికి. మీరు బైక్లో వెళ్ళారు, స్కూటీలో వెళ్ళారు, ప్రతిరోజు 5 మినిట్స్ పిల్లల్ని వదిలొస్తారు, మళ్ళీ వస్తారు, లంచ్ బాక్స్ తీసుకెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ ఈవినింగ్ వెళ్తారు, పిల్లల్ని తీసుకొస్తారు. సో అప్పటికి ఏమైంది, 30 మినిట్స్ అయిపోయింది. 30 మినిట్స్ మీరు ఎండలో ఉంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి మా, నేను అమ్మ అంటున్నాను, అమ్మాయిల్ని ఆడవాళ్ళని ఉద్దేశించనే కాదు, మగవాళ్ళని ఉద్దేశించి కూడా నాకు ఆ పదం అలవాటు, ఏమనుకోకండి. సో ఇది ఇద్దరికీ వర్తిస్తుంది, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. సో 30 మినిట్స్ మీరు ప్రతిరోజు వారంలో 6 రోజులు తిరిగారు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎంత బ్రైట్గా ఉన్నా కానీ ఎంతవరకు నిలుస్తుంది అది. మనకు చెప్తున్నాను, మనది డస్కీ కాంప్లెక్షన్, సౌత్ ఇండియన్స్ది, మనమేమీ చాలా బ్రైట్గా ఉండం కదా. సో అందుకు నేనేం చెప్తాను అంటే, బైక్లో వెళ్ళేటప్పుడు కూడా స్కార్ఫులు కట్టుకోండి. ఈ మధ్య ఏదో ఒక బుక్లో చదివాను, బైక్లో వెళ్ళే వాళ్ళకు కూడా ఏదో గొడుగుల్లాగా వస్తున్నాయని. ఒకవేళ మనకు అవైలబుల్గా ఉంటే అవి కూడా మీరు తీసుకోవచ్చు మా. ప్రొటెక్షన్ అనమాట, ఎండ నుంచి ప్రొటెక్షన్. ఇంకా కామన్గా వాడే పదం ఏంటో తెలుసా మేడం, అసలు వద్దంటారు, ఎండ మంచిది కదా, ఎండలో ఉంటే విటమిన్ డి వస్తుంది కదా అంటారు. నిజమే, విటమిన్ డి వస్తుంది, కానీ మరి ఎండలో బాగా పనులు చేసుకునే వాళ్ళకి, కొంచెం ఎండల్లో ఎక్కువ ఉండే వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా ఉండాలి కదా. మరి ఎందుకు వస్తుంది ఇప్పుడు చెప్పండి, ఆలోచించండి మా. ఒకప్పుడు మనం కొంచెం సేపు ఎండలో ఉన్నా కానీ మనకెవరికి విటమిన్ డి డెఫిషియన్సీ లేదు. గత 10-15 సంవత్సరాల నుంచి మనం ఎలా ఉన్నా, ఎంత ఎక్సర్సైజ్ చేసుకున్నా, విటమిన్ డి3 సప్లిమెంట్ తీసుకున్నా కొన్ని నెలలకు మళ్ళీ డెఫిషియన్సీ వస్తుంది. కాబట్టి ఏదో మార్పు జరుగుతూ ఉంది, అది మనకి ఇప్పుడు ఎందుకులేండి కానీ. సో నేనేం చెప్తానంటే, విటమిన్ డి కావాలనుకొని మిట్ట మధ్యాహ్నం ఎండల్లో ఉండకండి మా. అలాంటప్పుడు మీరు మీ స్కిన్ కలర్ గురించి ఆలోచించడం మానేయండి. అలా ఉంటూ నేను బ్రైట్గా ఉండాలి అంటే కష్టం. ఇంకా కొంతమంది మేడం, మాకు ప్రోడక్ట్స్ వాడాలి అంటే చాలా కష్టం, న్యాచురల్గా టిప్స్ చెప్పండి మేడం, మేము ఇంట్లో చేసుకుంటామని. నిజమే, టిప్స్ చాలా చెప్తాను నేను. ఇది ఎంతవరకు అంటే ఒక 10-15% మీకు డిఫరెన్స్ వస్తుంది. సేఫ్ ప్యాక్స్, సేఫ్ క్రీమ్స్ చెప్తూ ఉంటాను మా నేను అప్పుడప్పుడు, తర్వాత చెప్తాను మీకు కూడా. కానీ మీరు 100% నల్లబడిపోయి ఉంటే, అంటే మీకు బాగుండి ట్రిప్కెళ్ళో ఇలా చేసే కలర్ తగ్గిపోయి ఉంటే, ఈ టిప్స్ వాడుతుంటే మీరు ఒక అప్ టు 20% మాత్రమే రాగలరు మీరు, మిగతా 80% రాలేరు. అదే మీరు ఒక ప్రొఫెషనల్ని కలిసి, అంటే రైట్ పర్సన్ని కలిసి మీరు సజెషన్ తీసుకొని ఎక్స్టర్నల్గా ప్రోడక్ట్స్ వాడి మీరు డైట్ చేంజ్ చేసుకున్నారు అంటే వితిన్ 6 మంత్స్ మీరు మామూలుగా వస్తారు మా. నేను ఎప్పుడు ఎక్స్టర్నల్ ప్రోడక్ట్స్ మీదే డిపెండ్ అవ్వమని చెప్పను. నా దగ్గరకు వచ్చే వాళ్ళని కూడా ఇదే మాట అడుగుతాను, ఏమ్మా సంవత్సరాలు నా దగ్గరకు వస్తూనే ఉంటారా అనేసి. ఎప్పుడు కూడా అమ్మ ఒక సజెషన్ తీసుకొని ఆ ప్రాబ్లం పోయిన తర్వాత మీరు కేర్ తీసుకున్నారు అంటే ఊరికే వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా వెళ్ళాల్సి వస్తుంది అంటే మీ నెగ్లిజెన్స్ అన్నట్టు, అవునా కాదా? ఒక మీరు అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారంటే మీ తప్పు అన్నట్టు కదా. అది మీరు తగినంతగా కేర్ తీసుకోవడం లేదని అర్థం. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా నా క్లయింట్స్కి. సో ఎడ్యుకేట్ చేస్తామన్నమాట ఇలా. సో మా దగ్గరికి రప్పించి ఎప్పుడు మా ట్రీట్మెంట్స్ తీసుకోండి అంటే, మేము ట్రీట్మెంట్స్ కూడా ఇస్తాము, అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, క్లినికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు మా ప్రోడక్ట్స్ వాడండి అని చెప్పను మా. ఎందుకు అంటే
ఎవరికైనా కొన్ని రోజుల తర్వాత బోర్ కొడుతుంది. మీకు ఇలా చెప్తుంటాను, నా స్కిన్ మెయింటెనెన్స్‌కి నేను ప్రతిరోజు ఏం ప్రొడక్ట్స్ అప్లై చేయను. వారానికి 2 సార్లు ఏదైనా అప్లై చేస్తాను స్కిన్ నీట్‌గా ఉండడానికి అనమాట. ఇలా చివరిగా నేను చెప్పేది ఏంటి అంటే, బ్రైట్‌నెస్ కావాలి అంటే మంచి డైట్ తీసుకోండి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి, ఎక్కువ కారం తినకండి, ఎక్కువ ఉప్పు తినకండి, మీ స్కిన్‌ని డ్రైగా ఉంచుకోకండి, ఫ్రూట్స్ బాగా తినండి, వెజిటబుల్స్ ఇంకా బాగా తినండి, నాన్ వెజ్ వారానికి 2-3 రోజులు మాత్రమే తినండి. ఎగ్స్ కావాలంటే రోజుకు 2 కూడా తినొచ్చు మీరు 40 ఇయర్స్ లోపల వాళ్ళైతే. కొంచెం సేపు ఎక్సర్సైజ్ చేయండి చెమట పట్టేటట్టుగా, 20-30 మినిట్స్, చక్కగా ఉంటారు. ఎంత చేసినా మీరు రావడం లేదంటే మాలాంటి వాళ్ళని కలవాల్సిందే. సో నేను మా ఫ్రాంచైజ్లో ఏం ప్రోడక్ట్స్ ఇస్తానో చెప్తాను మీకు. మొదటగా సోప్స్. సో డీపిగ్మెంటేషన్ సోప్ అంటే కూడా బ్రైట్నెస్కి అలానే సాఫ్రాన్ సోప్ అంటే కూడా బ్రైట్నెస్కి 2 సోప్స్. ఇది ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇది హై ఎండ్ సోప్ గ్లూటాథయాన్ సోపు, ప్యూర్ గ్లూటాథయాన్, హెర్బల్ గ్లూటాథయాన్తో చేసిందనమాట. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, కానీ ఇష్టపడ్డ వాళ్ళు మాత్రమే తీసుకోండి. దీనికంటే చాలా ఎక్కువ ఉంటుంది ఇది ప్రైస్ కావాలి అంటే నేను నెంబర్స్ ఇస్తున్నాను, వాళ్ళకి ఫోన్ చేస్తే చెప్తారమ్మా. ఇకపోతే ట్యాన్ ప్యాక్, కొంచెం ట్యాన్ ఉండే వాళ్ళకి ట్యాన్ ప్యాక్ ఒకటే సజెస్ట్ చేస్తానమ్మా. ఇది వారానికి 2 సార్లు అప్లై చేయొచ్చు, ఒక 10 మినిట్స్ పెట్టుకోవచ్చు. ఐ పార్ట్ వదిలేసేయండి, మిగతాదంతా పెట్టండి. 10 మినిట్స్ పెట్టుకొని తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి స్నానానికి ముందు పెట్టుకోండి, లేదా ఈవినింగ్ పెట్టుకోండి. ఇకపోతే గోల్డ్ సీరమ్, బ్రైట్నెస్ సీరమ్. ఇది నేను లైట్గా పింపుల్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇస్తాను కానీ ఇది మీరు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. మార్నింగ్ 1 అవర్ పెట్టుకోండి, లేదా ఆఫ్టర్నూన్ 1 అవర్ పెట్టుకోండి, లేదా నైట్ 1 అవర్ పెట్టుకోండి. ఎనీ టైం 1 to 2 అవర్స్. మీకు ఈ బాటిల్ 1 మంత్ వస్తుంది ఈజీగా. ఒక 7-8 డ్రాప్స్ తీసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈవెన్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లమ్ సేఫ్ సీరమ్స్ ఇవి బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్తో చేసినవి అనమాట. పోతే టామరిన్ స్క్రబ్, టామరిన్ సీడ్ స్క్రబ్ ఇది ఎవరైనా వాడచ్చు, పింపుల్స్ ఉన్న వాళ్ళు తప్పితే ఎవరైనా వాడచ్చు. నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా వాడచ్చు. వారానికి 2-3 సార్లు వాడచ్చు కొంచెం తీసుకోండి. ఈ డబ్బా మీకు 2 మంత్స్ వస్తుంది. వారానికి 2-3 సార్లు జస్ట్ 30 సెకండ్స్ మసాజ్ ఇంత తీసుకొని డాట్స్ పెట్టుకోండి, కొంచెం వాటర్ తీసుకొని నీట్గా రబ్ చేసుకోండి ఎక్స్ఫోలియేషన్ అనమాట. గట్టిగా వద్దు ఈ ఫింగర్ టిప్స్తో చేయాలి కదా అది. తర్వాత క్రిసాంతమం సీరం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీరం, స్టార్టింగ్లో చేసిందనమాట. ఇది చిన్న పిల్లలు కూడా వాడచ్చు, మైల్డ్గా ఉంటుంది. ఎనీ టైం 1 అవర్ to 2 అవర్స్. మీకు ఓపిక ఉంటే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు. అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి మంచిది, మచ్చలు తగ్గుతాయి, స్కిన్ బ్రైట్గా వస్తుంది, అట్ ద సేమ్ టైం పింపుల్ స్కార్స్ తగ్గుతాయి. సరేనా ఇది. ఇకపోతే మ్యారీగోల్డ్, మాకు ఫ్రాంచైజీలో చాలా ఎక్కువగా వెళ్ళేది మ్యారీగోల్డ్ అనమాట. ఇది ఒక బ్యూటిఫుల్ క్రీమ్, ఎవరైనా వాడచ్చు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు, ఎవరైనా 10 ఇయర్స్ దాటిన వాళ్ళు. సో మీకు ఈ బాక్స్ 1 మంత్ నుంచి 1 మంత్ 10 డేస్ వస్తుంది. 25 to 30 గ్రామ్స్ ఉంటుంది. మీరు మొత్తం ఫేస్ టు నెక్ అప్లై చేయొచ్చు. మీరు గమనించండి, నేను ఎప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని చెప్తాను, చాలామంది ఇక్కడ వరకు మాత్రమే అప్లై చేస్తారు. నెక్ డార్క్గా ఉంటే పర్వాలేదు, అలా బాగుండదు గుర్తుపెట్టుకోండి. సో ఏ క్రీమ్నైనా, ఏ సోప్ అయినా మీరు ఇక్కడేం వాడతారో నెక్ వరకు అదే వాడండి. బాడీకి కావాలంటే వేరేది వాడండి. ఓకే, మ్యారీగోల్డ్ క్రీమ్ అద్భుతంగా పనిచేస్తుంది మీ స్కిన్ని సాఫ్ట్గా చేస్తుంది, రేడియంట్గా చేస్తుంది, గ్లోయింగ్గా చేస్తుంది, బ్రైట్గా చేస్తుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, సో మా ప్రోడక్ట్స్ హెర్బల్ కానీ హెర్బల్ అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బేస్ అనేది కెమికల్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్ కెమికల్ ఉంటుంది. కానీ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్తో దాని పీహెచ్ని మామూలుగా చేస్తాము. మంచి హర్బ్స్, ఫ్లోరల్ ఎక్స్ట్రాక్ట్స్ వాడతామా. దానివల్ల ఏంటి అంటే మీరు ఎన్ని సంవత్సరాలు వాడినా మీ స్కిన్ రెడ్గా అవ్వదు. ఒకవేళ 1 to 2 డేస్ కొంచెం ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తుందేమో, కానీ తర్వాత సెట్ అయిపోతుంది అడ్జస్ట్ అవ్వడానికి. డ్రైగా ఉంటే స్కిన్ అంత బ్యూటిఫుల్గా ఉంటాయి 8 ఇయర్స్ పిల్లలు వాడినా కానీ మా దానికి ఎలర్జీస్ రావు. సో ఇది నేను చాలా గ్రేట్గా చెప్పుకుంటాను. సో ఫ్రాంచైజీలో ప్రోడక్ట్స్ని మీరు నమ్మొచ్చు సడన్గా కలర్ తగ్గిపోయారు అంటే గుర్తుపెట్టుకోండి, మీకు పీసీఓడి ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, లేదా ఏదైనా హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉండొచ్చు. డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా ఈజీగా డార్క్ అవుతారు
సో చాలాసేపు మాట్లాడాను, ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కానీ నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందామా, ఇంకా చాలా టైం ఉంది కదా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.